₹10 ఇస్తాను ఇచ్చా. కొంచెం పేసి పెట్టి ఉంటుంది వేసుకెళ్ళి. అయ్యో వాడు ఇంటాడేమోనండి అలా గట్టిగా అంటున్నారు. వెళ్ళిపోయాడు తప్ప. వెళ్ళిపోయాడు కాబట్టి అలా గట్టిగా అంటున్నారు అనమాట. అబ్బో అబ్బో అబ్బాయి పండితుడేనే. అబ్బాయి పండితుడేనే. ఎక్కడ కూడా వచ్చు. అలాగా చెప్పినట్టు చెబుతావా? ఏం తప్ప గజవాడు ఒకసారి చూస్తారా? గడ్డలు కావాల్సింది చూస్తారా? గజ అవుతుంది ఎవరు నాకేం తెలుసు. అయ్యో ఆ గజ బాబు పెద్దమ్మాయి చింతామంది బాబు కప్పేసిన అటువంటి కలకల కలకల ఆడుతుంటాడు. ఏం శృంగారం కర్ర బతుకులు అయ్యే కాదు నాయన సీలింగ్ ఫ్యాన్లు కూలింగ్ మిషన్లు కూడా పెట్టించాను. వాళ్ళ తప్పు పడుకుంటే చిచ్చేసుకోడు దాని పని అదే చేసుకుపోతే. ఏం తప్ప ఈ గజ చిన్నమ్మాయి చిత్రడు బాబు కప్పేసిన అటువంటి కలకల కలకల ఆడుతుంటే నమ్మండి. ఏది నాయన ఆషాఢ వెళ్ళాక మన దర్శి సీన్ గారితో ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. ఆయన సరిపోడు కందికట్ల నరసింహరావు గారు అన్నాడు. మంచి బాగా పైలమల్లాగా ఉంటాడు. అయ్యో అయినా అలాంటి వారు ఇలాంటి పనులకు వస్తారంటాడు. కట్టెత్తులో ఏదో రకంగా వస్తాడు. దండేసి పిలవాలి కానీ దొంగలు పట్టుకుంటూ వస్తాడు. దండలంటే అంత ఇదేవా తప్ప పూజ పట్టించి చండాలు పంపు కొడుతుంది. దులిపించుకోకూడదు. బాబు ఆ గది నాదే నాయన. వెనక మధ్యలో ఎక్కడ ఉన్నప్పుడు నా గదిని ముద్దుగా రుద్ది శుద్ధి చేసి అద్దంలా వాడుకునేవాడు మహానుభావుడు. ఆయన పోయిన తర్వాత అద్దం లాంటి నా గది కాస్త అడిలా తయారై పడిలేక పాడి వాడుకోలేక అలా వదిలేశానంటే నమ్మండి. ఇప్పుడు మైసెట్టి పెడతాడు చూడు. బాగా దిట్టంగా ఉంటాడు. పిలిచావుకో మనిషి దిట్టంగానే ఉన్నాడు కానీ కొంచెం మోకాలు నొప్పులు వచ్చి నాటం మాడుకున్నాడు. అయితే దొరపడానికి మోకాలు నొప్పులకి సంబంధం ఏముంది? దానికి వాళ్ళు చూసే వస్తాడు పడుతున్నాడు. ముల్లక్కి భాస్కరరావు గారు అబ్బాయి ఉద్దంశెట్టి విద్యార్థరావు గారు అన్నగారు నన్ను ఆశీర్వదిస్తూ ₹100 కానుక ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు గారే నటుడు శంకర సోమయ్య గారు ఏటుకూరు వాస్తవ్యులు మా అన్నగారు నా మీద అభిమానంతో ప్రేమతో దయతో ₹100 కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు అష్టైష భోగ భాగ్యాలు ప్రసాదించి ఇరువురిని కూడా ఆ నటరాజ స్వామి కాపాడాలని కోరుకుంటున్నాను. మా అన్నగారు సుభాని గారు ఒకప్పుడు ఎట్టుండేవాడు పాపం మహానుభావుడు అయిపోయాడు. స్వామీజీ అయ్యాడు. నన్ను ఆస్వాదిస్తూ నా కళ్ళ పోషిస్తూ ₹100 కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ నటరాజ స్వామి అష్టైష భోగభాగ్యాలు ఇచ్చి సర్వదా కాపాడాలని కోరుకుంటున్నాను. అమ్మా శెట్టిగారు అని ఒకే రీతిని కలవరించింది కదంటే ఇడుగోనమ్మా మా నాయన వజ్రాల శెట్టి వరహాల కుప్పమ్మ కుప్ప తప్ప మనంత రెడీ క్యాష్ నా క్యాష్ రాయుడు ఎటు మొగ్గుతుందో ఈ త్రాసు. ఎటు మొగ్గితే ఏందో ఈ మొండకి లాసు. అదేంటండి వచ్చిన దగ్గర నుండి లాసు అంటున్నాడు. ఇది ఎక్కడ బొత్తుగా సరికైపోయి క్లోజ్ అయిపోయి నాసి రకమా? నాసి రకం కాకపోతే మంచిగా మా ఇంటి గుంజుకునే బాబు ఏం చెప్పమంటారులే చెప్పలేదు బాబు. అమ్మాయి చిత్తావాడు అమ్మాయి మిమ్మల్ని మేజు అనే కచేరీలో చూసిందట బాబు. వెనక నిచ్చా ముందు నిచ్చా. అయ్యో ఇటు నుంచి చూస్తే ఏమి నాయన ఎడు చూసినా సిమ్మిడి స్లాబ్ లాగా మిమ్మల్ని చూడగానే ఒకేసారి 3 నామాల తప్ప నన్నేమైనాను నేను తప్పినా పర్లేదు. నామాలుంటే చాలు ఏడకపోయిన 100కి 100 పాడు చలామణి వాచి. మీ చలామణి మాట ఎలా ఉన్నా మా ఎమ్మి నిన్ను చూసినది మొదలుకొని శెట్టిగారే ఒకే రీతిని కలరిస్తూ మంచంపై ఎగిరెగిరి పడుతుంది బాబు. మా బావగారు బాల్య స్నేహితుడు శ్రీనివాసరావు గారు రాజవరపు శెట్టిగారు ఒకే
తిన కలవరిస్తూ మంచంపై ఎగిరెగిరి పడుతుంది బాబు. ఇది కావుడు సాంబశివరావు గారు అనుకుంటున్నావా? ఆయనే లేడు బాబు. అమ్మ నీ మీద బెంగేసుకొని అన్నం కూడా మానేసింది. అజిత్ చేసిందేమో. అజీతి కాదు, ఆయాసం కాదు, సేల్ ట్యాక్స్ వాడిని చూసి మీ చిల్లర కొట్టలు సింధులు వేసినట్లున్నమాట. పోలీసు వాళ్ళని చూసి మీరు బొక్కలు అయినా అత్యంత కనుక్కోవాలి. మున్సిపాలిటీ వాడిని చూసి కాఫీ మాట్లాడు కంగారు పడ్డట్టు అనుకోవచ్చుగా. ఎందుకు లేకపోతే అమ్మాయిని ఒకసారి మీరు ఈ గోల ఎందుకు నేను వెళ్ళిపోతా. రామ్మ రావే, అల్లుడు గారు అల్లాడిపోతున్నాడు. ఆయనకేం కర్మ ఇంటికి పోవడానికి? రూపముడిగా మన్మధుడే, వచ్చి నమ్మం దానానిగా కన్నుడే మా నాయన. అమ్మా టీవీకా నారాజే ఆయన మొడుగులో జారిండు కాబట్టి మన కొంపలో జారిండు. అబ్బా అసలు ఆ రంగులో వేసిన ఆసు కాదు తప్ప మనంత రెడీ క్యాష్ అయ్యో నా క్యాషులు రాయుడు ఎటు మొగ్గుతుందో ఎటు మొగ్గితేందో ఈ మొంటికి లాసు. రామరాయే ఉన్నాడా? అయినా అందరూ ఎర్రటోళ్ళనే ప్రేమిస్తే ఈ నల్లటోళ్ళందరూ ఏ నాగార్జున సాగర్ లో కొట్టకపోతారు. అందులో సెట్టిగాడి సామాన్యమైన నలుపమ్మ నా ప్రాయ నలిపే నా తల్లి. ఎవరు వ్యాపారస్తులు. అవును, వ్యాపారస్తులు అన్నాక ఎర్రగా ఉంటాయి. వ్యాపారం ఇంటికి ఆది విష్ణువులను ఆదిశేషుడు అబ్బా గజము బట్టలను ఇంకు నలుపు ఇంకు శిరా నలుపు ఈ నలుపు అసలు అదమ్మా అసలు విషయం. చేసేది చీకటి వ్యాపారం కదంటే ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుపోతారని ఆలోచించి ఇడుపంతపై నలుపు వచ్చిందనమాట. రామ్మ రావే ఎలా మాకు కోపడుతుంది. ఏంటి తప్ప ఆగంబెల్లా తప్ప ఏదో ఫ్రెండ్స్ కావాలి, స్నేహితులు బతిలాడితే నరసింహారావు గారు మా బావగారు 7-8 సార్లు వెళ్ళారా? 7-8 సార్లు వెళ్ళినా ఇంకా శాంతిలేనా బాబు? తప్ప నాకు తెలియగడుతుంది దాని ఇంటికి వెళ్తాం తప్పంటావా? ఓ తప్పున్నారా? మీరెక్కడ మీ ఇంటి ఎక్కడ మీ ఎక్కడ ముద్రష్టపరంగా ముసలి మీరు గొప్పవారా ఇంటి వచ్చినా బాబు లట్టప్ప ఈసారి కనుక దాని బొమ్మ దగ్గర తెలిస్తే చెట్టు గారి వెళ్ళిపోతున్నాడే. అదేంటి బాబు అంత వచ్చింది? సునామీకి పడుకొచ్చిన ఒంటు మెట్లకి అంత వచ్చింది. ఏలా తప్ప నీకు మీరాదా? రాదు నాయన, అస్సలు రాదు. అయినా వాళ్ళకందరికి అంతో ఇంతో వస్తుంది కానీ అమ్ము అంత ఎందుకు వస్తుంది బాబు? అయితే మొట్టకి తడారిపోయి ఉంటుంది. మహా గొప్పగా సెలవిచ్చారు బాబు. మా బోటి వాళ్ళకి తడారిపోతే మీ బోటి గొప్ప వాళ్ళకి మడారిపోయిందా మా కొంపలు? రావే అమ్మా. అయ్యో నా పెట్టుడు ఏం చేసినావు? అంత కేక పెట్టింది, కేక పెట్టించాడు బాబు. ఇది సామాన్యుడు కాదు, ఇంకా కేక పెట్టించాడు బాబు. ఏం చేయకముందు అంత కేక పట్టిందంటే ఎందుకు అమ్మాయికి ఏం చెప్తుందా? అలా ఏం కాదు, భయపడి ఉంటుంది. మీరు ఏం చేస్తారని కొత్త చెప్పులు వస్తాయంట. అదేం కాదు, అట్లేం కాదు. అమ్మాయి ఆ కట్టల అంత మోటుంది కదా బాబు, ఆ మోటను చూసి భయపడి ఉంటుంది. అందం చూసి ఎలాగైతే నా మందంగా ఉంటాను. నలుపు చూసావా ఎంత నల్లగా అమ్మాయి కావాలని అలా అంటావేంది? మనం పిచ్చి శ్రీ అన్నట్టు అట్లా మాట్లాడతావేంటి? నల్లగా ఉన్నాడా? తుమ్మ ముద్దులాగా ఉన్నాడు. మాటే తెల్లటోడైనా ఎర్రటోడైనా లోపల బాగానే లైట్ ఆడిపేస్తాం. చీకట్లో తెల్లటోడు తెల్లంగా కానొస్తాడు, ఎర్రటోడు ఎర్రగా.
ఏమండోయ్? సుబ్బారావు గారు, అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదల్పరేమండి. సరే, మీరు కదల్పరేది నాకు అర్థమైందిలే కానీ నేనే కదుపుతా కాలు. నిన్నే కోరిదిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయరా. నన్ను దయచేయరా. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయరా.